134 ముందుకు ఆయన, ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను, భూమి మీద ఎక్కడైనాను ఏ జనములోనైనా చేయబడని అందరూ ఏమి చేసేదను, నీవు ఏ ప్రజలు నడుపుతున్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యమును చూచెదరు. నేను నీ ఎడల చేయబోతున్నది భయంకరమైన కనుక దేవుని బిడ్డలుగా, దేవుని ప్రజలుగా మొట్టమొదటి మనం ఆరాధించబోయే ముందు ఆ దేవుడు ఎవరో మనం ఎరగాలి. రెండో మాట ఏంటంటే ఆ దేవుడు మనకి ఏం చేశాడో మనం ఎరగాలి. కనుక ఇది తెలియకుండా మనం ప్రభువుని ఆరాధించలేము. అందుకే ఇక్కడ ప్రభు ఏం చేస్తున్నాడంటే ఒక నిబంధన చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడు? ఇది ఏ ప్రజలలో కూడా చేయనటువంటి అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు మీ మధ్యలో నేను చేయబోతున్నాను. కనుక ఈ మాటను బట్టి మనం ఏమనుకోవచ్చు అంటే ఆయన గురించి, ఆయన అద్భుతమైన దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు. కనుక ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఇంకో మాట కూడా చదువుకోవచ్చు. ఏంటంటే యెషయాలో యెషయా 6:9 ఈ దేవుడు ఎవరంటే 9:6 మధ్యలోనే చదువుకోవచ్చు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని అతనికి పేరు పెట్టబడు. ఇంకో మాట చదువుకుందాం. యోహాను సువార్త 4:24 అందరం కలిసి చదువుకుంటాం. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యములతోనూ ఆరాధింపవలను. మన దేవుడు ఎవరంటే అద్భుతాలు చేసే దేవుడు, అద్భుతమైన దేవుడు. రెండోది ఏంటంటే ఆశ్చర్యకరమైన దేవుడు. ఆశ్చర్యం అంటే ఏంటంటే ఏదైతే అది జరగదు, ఎప్పటికీ ఇది ఎవరికి సాధ్యం కాదు అన్నది చేయటమే అద్భుతం. తర్వాత ఇది అసమానమైనది, ఏ మానవుని వల్ల ఇది జరిగేది కాదు అని చెప్పేది ఆశ్చర్యమే తప్ప ఎట్లా జరిగింది ఇది అనుకుంటాం. ఈ మాట ఇంకోటి మనం గుర్తు చేసుకుంటే ఇంకో మాట కూడా ఆశ్చర్య కార్యాల్లో ఇంకో మాట ఏంటంటే కీర్తనలు 136లో ఒక మాట ఏమనుందంటే మహా ఆశ్చర్య కార్యాలు. ఈ కార్యాలు మహా ఆశ్చర్య కార్యాలు అని ఉంది. 136 కీర్తనలో ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయువాడు, ఆయన కృప నిరంతరము ఉండు. కనుక ఆయన అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, మహా ఆశ్చర్య కార్యాలు జరిగించేది. అయ్యా మీ అద్భుతాలను బట్టి వందనాలు, మీ ఆశ్చర్య కార్యాలను బట్టి వందనాలు, మహా ఆశ్చర్య కార్యాలను బట్టి వందనాలు అని మన జీవితంలో ఆయన ఏం చేశాడో మనం ఏం చేయాలి? మొదటిగా ప్రభువుని వర్ణించాల, వర్ణించి ఆయన హెచ్చించాల. ఆయన ఉన్నతమైన ఆయన గొప్పతనాన్ని మనం ఏం చేయాలా? ప్రకటించాలి. ఆ విధంగా మనం ఆరాధన చేయాలి. అంత మాత్రమే కాదు, ఇంకో మాట కూడా ఉంది. కనుక 77 కీర్తనలో ఒక మాట ఉంది. 77 కీర్తనలో ఒకటి ఉంది. ఏమనుందంటే 13లో రాసి ఉన్నది. కనుక ఆశ్చర్య క్రియలు జరిగించు దేవుడవు నీవే, జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరుచుకొని ఉన్నావు. కనుక ఆయన వంటి దేవుడు లేడు అనేది పైన 13వ వచనంలో ఏమనుందంటే దేవా నీ మార్గము పరిశుద్ధమైనది, దేవుని వంటి మహాదేవుడు ఎక్కడ. కనుక ఆయనకి సాటి అయిన వారు, సమానులైన వారు, ఆయనతో పోల్చదగిన వారు ఎవరు లేనే, ఆయనకు ఆయనే సాటి. కనుక పాపం లేనివాడు, పాప రహితుడు, పాపం ఎరగని వాడు, పాపం చేయనివాడు, పరిశుద్ధుడైన దేవుడు, పవిత్రుడు అన్నమాట, నిష్కలంషుడు అన్నమాట. కనుక ఇలాంటి దేవుడు మనకు దేవుడుగా మన జీవితంలో కనుక మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన భాగ్యాన్ని బట్టి మనం ఏం చేయాలి? ప్రభువుని ఆరాధించాలి. కనుక ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడు నీవే, జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరుచుకొని ఉన్న దేవుడు.
వాస్తవంగా ఎంత గొప్ప దేవుడు నీ జీవితంలో నా జీవితంలో ఏం చేశాడు అని ఎరిగి మనం ఏం చేయాలి? ప్రభువుని ఆరాధించాలి. ఇంకో మాట కూడా ఉంది, ఏబులో కూడా ఒక మాట ఉంది, ఏబు 9వ అధ్యాయం. ఎందుకంటే ఆయన ఎవరు అనేది తెలుసుకోవటం కోసం ఇది. ఆయన ఎవరు? అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, మహా ఆశ్చర్యకార్యాలు జరిగించే దేవుడు. కనుక తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్న దేవుడు, జనములలో మహా ఆశ్చర్యకార్యాలు జరిగించిన దేవుడు. కనుక ఆయన ఏమై ఉన్నాడు అనేది ముందు ఎరిగి మనం ఏం చేయాలి? ప్రభువుని ఆరాధించాలి. అలాగే ఇంకో మాట ఏమనుందంటే, కనుక ఏబులో 9వ అధ్యాయంలో ఒక మాట ఉంది, 14వ వచనంలో ఏమనుందంటే 14:10 ఎవడునో తెలుసుకోలేని మహత్యమైన కార్యములు, లెక్కలేనన్ని అద్భుత కార్యములు ఆయన చేయుచున్నాడు. కానీ ఇదన్నమాట మన జీవితంలో ఆయన ఏం చేశాడంటే, ఎవడునో తెలుసుకోలేని మహత్యమైన లెక్కలేనన్ని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు. కనుక ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. మానవులకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యమైనది ఏది. కనుక ఈ రీతిగా మనం గమనిస్తే 2వ రాజుల్లో ఒక మాట ఉంది, 2వ రాజులు 4వ అధ్యాయం 40వ వచనం. తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి, దైవజనుడా, కుండలో విషమున్నదని కేకలు వేసి దానిని తినక మానిరి. వాస్తవంగా మనం గమనిస్తే ఈ కుండ దేన్ని చూపిస్తుందంటే మానవ హృదయాన్ని చూపిస్తుంది. మానవ హృదయం ఎలా ఉందంటే విషముతో ఏం చేయబడిందంట? నింపబడి ఉంది. అరే, నీ ఒళ్ళంతా విషమేరా అని తిడతాం మనం తిట్టేటప్పుడు. నీ కళ్ళల్లో విషం ఉందరా, నీ నోట్లో విషం ఉందరా, నీ కడుపులో విషం ఉందరా అని చెప్పి మనం కోపం వచ్చినప్పుడు ఏం చేస్తాం? మనం ఆ విషయం ఎలా ఉందనేది మనం వర్ణిస్తూ ఉంటాం. పైనుంచి కింద వరకు నీకు విషమేరా అంటాం. ఈ రీతిగా మన జీవితంలో ఒకప్పుడు మనం ఏమై ఉన్నామంటే హృదయంలో అంతరంగంలో ఏముంది? మనకి విషం ఉందన్నమాట. కనుక అరణ్యంలోకి వెళ్ళిన శిష్యులు ఏం చూసారంటే కాయలు కోసుకోవడానికి వెళ్ళారు. కనుక అందులో చేదుకాయ సంగతి వాళ్ళకి తెలియలేదు. ఆ చేదుకాయ కూడా తీసుకొచ్చి ఏం చేశారంట? భోజనం చేయడానికి వంట చేసినప్పుడు వాళ్ళు తినాలనుకున్నప్పుడు అందులో ఏముందంటే విషము ఉన్నదన్నమాట. మన పితరుడైన ఆదామును బట్టి, వారి అవిధేయత తిరుగుబాటును బట్టి ఏం జరిగిందంట? పాపమును బట్టి ఏమొచ్చిందంట? మరణము. కనుక ఈ మరణం అనేది మనలో సర్వ మానవాళికి ఇదేంటంటే సంప్రాప్తి ఇచ్చిందనమాట. కనుక ఈ పాపమును బట్టి మరణము సంప్రాప్తి ఇచ్చింది కనుక మానవ హృదయం ఏమైపోయిందట? విషముతో నింపబడి ఉందన్నమాట. కనుక నిలువెల్లా విషమైపోయింది. కనుక మానవ హృదయం మంటి ఘటం. ఈ మంటి ఘటంలో ఏముందంటే విషం ఉంది. కనుక ప్రేమ గల దేవుడు మనల్ని ప్రేమించి మంటి ఘటమైనటువంటి మనల్ని మహిమైశ్వర్యంతో నింపాలని ఆయన కుమారుడైన యేసు ప్రభు వారిని మన కొరకు ఈ లోకానికి ఆయన పంపించాడు. కనుక నిలువెల్లా విషమైనటువంటి మనల్ని, భక్తిహీనులమైనటువంటి మనల్ని, బలహీనులమైనటువంటి మనల్ని పరిశుద్ధులుగా ఉండటకు పరిశుద్ధమైన పిలుపుతో ఏం చేసినట్టు మనల్ని పిలిచాడు అన్నమాట. కనుక ఎవరైనా సరే మనలో విషం ఉందని తెలిస్తే మనల్ని ఏం చేస్తారంటే ఎవరు మనల్ని మన దగ్గరికి రాలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే మొట్టమొదట మనలోకి విషం ఉన్నప్పుడు మన కళ్ళు ఏమైపోతాయంట? మూసుకుపోతాయి. ఒక పాము కాటు వేసిన వ్యక్తి పాము కాటు వేయంగా ఏమవుతాడు? ఒక్కసారి కళ్ళు తిరిగి పడిపోతాడు, కళ్ళు తెరిచి చూడలేడు. కనుక విషం అనేది ఏం చేస్తుందంటే ఒక్కసారి తలలోకి ప్రవేశించి కళ్ళుని ఏం చేస్తుందంట? డ్యామేజీ చేస్తుంది. కనుక మన పాపం ఏం చేసిందంటే లోకంలో మన ఇష్టానికి కోరికలకి
కనుక కోరిన మన శరీరం యొక్క మనసు యొక్క కోరికలు ఏం చేసుకుంటున్నామంటే మనం నెరవేర్చుకొనుచు కనుక దేవునికి విరోధంగా మన జీవితాన్ని కొనసాగిస్తున్నాం అన్నమాట. కనుక మంటిఘటమైన మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి బలహీనమైన ఘటాన్ని జిగట మంటి మనల్ని కనుక ఆయన ఏం చేశాడంట, కనుక ఆయన బిడ్డలుగా మనల్ని సిద్ధపరచడానికి ఏం చేశాడు, ఆయన కుమారుడైన యేసు ప్రభు వారిని లోకానికి పంపించాడు. ఎలా పంపించాడంటే గోధుమ గింజలు ఏం చేశారంట, గోధుమ గింజ వాళ్ళు చేసినటువంటి ఆ కూరలో వంటలో ఆ ఎలీషా ఏం చేశాడంట, పిండి వేసాడు. ఎప్పుడైతే ఈ పిండి అందులో పడిందో వాళ్ళు తినేటప్పుడు ఎట్లా ఉందంట, రుచికరంగా ఉంది. ఈ పిండి రావాలంటే ఏం చేయాలా, గోధుమ గింజలు ఏం చేయాలి, మనం మరబట్టించాల, దంచాల, పొడి చేయాల. కనుక ప్రభు యేసు క్రీస్తు వారు నీ కొరకు నా కొరకు మనందరి కొరకు గోధుమ గింజ వాళ్ళు ఏం చేయబడ్డాడంట, దంచబడ్డాడు. కనుక దంచబడటమే కాకుండా ఆయన పిండిగా ముద్దగా చేయబడుతూ వచ్చాడు. కనుక చేదు అయినటువంటి ఆ కుండలో అపవిత్రమైన కనుక ఆ యొక్క మానవ హృదయంలో విషంతో నింపబడినటువంటి ఆ మానవ జీవితాన్ని తిరిగి మధురముగా మార్చడానికి ఏం చేశాడంట, శిలువలో మన కొరకు బలిగా అర్పణగా ప్రాణార్పణంగా ఏం చేశాడంట, అప్పగించుకున్నాడు. అందుకని మనం చూస్తే ఏమర్థం అవుతుందంటే విలాప వాక్యాల్లో ఒక మాట ఉంది, విలాప వాక్యాలు 4వ అధ్యాయం 2వ వచనం, మేలిమి బంగారముతో పోల్చదగిన సియోను ప్రియ కుమారులు ఎట్లు కుమ్మరి చేసిన మంటి కుండలుగా ఎంచబడుతున్నారు. కనుక ఒకప్పుడు మనం బంగారంతో చేసినటువంటి దేవుని యొక్క స్వభావంతో ఉన్నవారమే. అయితే మనం ఏం చేసామంటే అవిధేయతను బట్టి మన హృదయం అంతా ఏమైందంటే విషముతో నింపబడింది. ఇక్కడ ఏమని క్వశ్చన్ వేస్తున్నాడంటే మేలిమి బంగారముతో పోల్చదగిన సియోను ప్రియ కుమారులు ఎట్లు కుమ్మరి చేసిన మంటి కుండలుగా ఎంచబడుతున్నారు. ఎంత భయంకరమైన స్థితి అంటే ఏబులో కూడా ఒక మాట రాసింది, ఏబులో 10వ అధ్యాయంలో జిగట మంటి వారము అని రాసింది. ఏమని రాసింది, ఏబు 10వ అధ్యాయం, నీ నా జీవితంలో కనుక ఆయన చేసిన అద్భుత కార్యం, ఆశ్చర్యమైన కార్యం, అసమానమైన కార్యం, విషము, పాపము. ఆ విషయం ఏం చేసిందంటే మనల్ని పాపములోనికి తీసుకెళ్ళింది. ఆ విషయం మనల్ని ఏం చేసిందంట, అంధత్వంలోనికి తీసుకెళ్ళింది. చూడండి 7:10 వచనం, జిగట మన్నుగానున్న నన్ను నీవు నిర్మించితివి, ఆ సంగతి జ్ఞాపకం చేసుకొనుము, నీవు నన్ను మరలా మన్నుగా చేయుదువా. కనుక మనల్ని ఎట్లా చేసాడంటే బంగారంతో పోల్చదగిన మనం జిగట మంటిగా అయిపోయినటువంటి మనల్ని ఎలా అయిపోయామంట మనం. ఈ మాట ఎంత బాగా స్పష్టంగా చెబుతున్నాడండి చూడు. కనుక ఆ రీతిగా ఏబు 10:9, జిగట మన్నుగానున్న నన్ను నువ్వు నిర్మించితివిగా, ఆ సంగతి జ్ఞాపకం చేసుకోను, నీవు నన్ను మరలా మన్నుగా చేయదు. కనుక ఇందా పాడుకున్న మన్నైనది వెనకటి వలనే మరలా మన్నైపోతుంది. కనుక మంటి లాంటి మనల్ని, కనుక జిగట మంటి లాంటి మనల్ని, మంటి కుండ వంటి మనల్ని ఏం చేసిందంటే ఆయన మహిమైశ్వర్యంతో మనం నింపేదాని కొరకై ఆయన ప్రియకుమారుడు యేసు ప్రభువు వారిని లోకానికి పంపించారు. కనుక ఎండిన భూమిలో లేత మొక్క వలె పెరిగాడు. మన కొరకు ఏం చేయబడ్డాడంట, నలగగొట్టుటకు ఆయనకు ఇష్టమాయను అని రాసింది. కనుక యెషయా 53 ఏమని రాసిందంటే నలగగొట్టుటకు ఆయన ఇష్టమైనది. కనుక ఎలాంటి వాడు ఆయన, ఎండిన భూమిలో లేత మొక్క వలె పెరిగాడు. యెషయా 53:1 ఉంటుంది, ఏమనుందంటే లేత మొక్క వలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను
అతడు ఆయన ఎదుట పెరిగిను అని రాసి. అలాగే 10వ వచనంలో ఏమని రాసింది? అతను నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమైన. నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఆయన ఏం చేశాడంటే ఆయన్ని నలగొట్టాడు. కారణం ఏంటంటే మన చూపులో విషయం ఉంది, తర్వాత మన యొక్క కనుక పెదవుల్లో విషం ఉన్నది, తర్వాత మన కడుపులో కూడా విషం ఉంది. మొదటి సమయాలు చూడండి, మొదటి సమయంలో ఒక మాట ఉంది. మొదటి సమయాలు 18వ అధ్యాయం. కనుక నా జీవితంలో మనం ఉన్న పరిస్థితుల్లో ఆ దేవుడు మన జీవితంలో ఎంత అద్భుతం చేశాడో అది ఎరిగి మనం ప్రభువుని ఆరాధించాలి. 18వ అధ్యాయం 19వ వచనంలో ఉంది చూడండి. కాదు 2వ సమయాలు 10:9. అమ్మా అవునమ్మా, అది ఏమనుంది అందులో? విషపు చూపు నిలిపాను నాటి నుండి. కనుక మానవుడు కళ్ళల్లో ఏముందమ్మా? విషం ఉంది. ఆ రీతిగా ఆ విషం ఉన్నటువంటి మనలో ఆయన ఏం చేశాడంట? ఆ విషాన్ని వెనక్కొట్టడానికి ఆయన పిండి ముద్దగా చేయబడుతూ వచ్చాడు. ఆ కలువరి శిలువలో మనందరి కొరకు గాయపరచబడ్డాడు, మనందరి కొరకు అవమానించబడ్డాడు, మనందరి కొరకు ఆయన కొరడాలతో పట్టబడ్డాడు. స్వరూపమైన సొగసైన లేకుండా కోల్పోతూ వచ్చాడు. సౌలు దావీదు మీద ఏం చేశాడంట? విషపు చూపు నిలిపాడు. అంటే విషం లోనికి పోతే ఏమైపోతుందంట? చూపు పోతుంది. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి ఏమి తెలియదు అన్నమాట. అంధత్వం, పాపమును బట్టి వాళ్ళు ఏమైపోయారంట? అందరూ. ఇంకో మాట కూడా దీనికి ఏం చెప్పొచ్చు అంటే చెడ్డ కళ్ళు అని చెప్పొచ్చు. కనుక ఏం చూపు రాది, చెడ్డ చూపు చూస్తున్నాం అంటాం. కనుక ఒకప్పుడు మన జీవితం ఎలా ఉందంటే చెడిపోయిన కళ్ళు. కనుక కళ్ళ కలకలు వచ్చిన వాళ్ళు ఎవరైనా మన దగ్గరికి వస్తే మనం ఏం చేస్తాం? వాళ్ళ లెక్క చూడకుండా పెట్టుకుంటాం. కనుక వాడి కళ్ళల్లో ఏముంది? చెడిపోయిన కళ్ళు. కనుక ఒక మాటలో చెప్పాలంటే మత్సరము అనుకోవచ్చు. ఏమనుకోవచ్చు అంటే మత్సరము అనుకోవచ్చు. కనుక ఆ రీతిగా మన జీవితం ఒకప్పుడు ఎలా ఉందంటే మార్కు సువార్త 7వ అధ్యాయం మాట ఉంది. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో ఏమనుందంటే లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వం, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్యములు, కామ వికార, మత్సరములు, దేవదూషణ, అహంభావ, అవివేకం వచ్చు. మత్సరములు అన్న చోట 3లో ఏమనుందో చూడండి, చెడ్డ కండ్లు అని ఉంది. ఒకప్పుడు మన చూపులో విషయం ఉంది, మన కళ్ళల్లో ఏముందంటే కనుక చెడిపోయి ఉంది, మన కళ్ళు చెడిపోయి ఉంది. కనుక ఆ రీతిగా మన జీవితం ఎలా ఉందంటే దావీదు యుద్ధ సమయం ఏమయ్యాడంటే మేడ మీదకి వెళ్ళాడు, ఉరియా భార్యని చూశాడు. కనుక ఉరియా భార్య, మరి వాళ్ళ తాత, వాళ్ళ నాన్న, వాళ్ళందరూ కూడా దావీదు దగ్గర పనిచేసిన వాళ్ళు. వారి వరస కూడా ఏమైపోయిందంట? తప్పిపోయింది. పాపం చేయడానికి మొట్టమొదటి ప్రధానమైన సూత్రం ఏంటో తెలుసా? కళ్ళే. సంసోను ఏం చేశాడు? చూశాడు, ఆలోచించాడు, చేశాడు. అలాగే మనం కూడా ఈ చూపు ద్వారా మనం రక్షించబడక మునుపు ఎన్నో పాపానికి మనం చోటిచ్చిన వారం అంటే తప్పు కాదన్నమాట. కనుక ఆ రీతిగా మనం ఈ కన్నుల ద్వారా మొదట పాపానికి ప్రాముఖ్యతనిచ్చేది ఏంటంటే కళ్ళు. చూస్తాడు, ఆలోచిస్తాడు, చేస్తాడు. అయ్యా ఒకప్పుడు నేను చెడిపోయిన కళ్ళతో ఉన్నవాడిని, కనుక నా కళ్ళల్లో విషం ఉంది. అయితే మీరు నన్ను ప్రేమించి నా కళ్ళల్లో విషం, నా చెడిపోయిన కళ్ళను విషాన్ని విరగదీయటానికి ఆ శిలువలో నా కొరకై గోధుమ గింజలాగా నువ్వు పిండి ముద్దగా చేయబడినందుకు నీకు వందన.
ఆ రీతిగా ప్రభువుని ఏం చేయాలి, మనం ఆరాధించాలి. కనుక ఆ విధంగా సంసోను చేయటం వల్ల ఏమైందంట, అంధత్వంలోకి వెళ్ళాడు, గుడ్డితనంలోకి వెళ్ళిపోయాడు. కనుక ఈ రీతిగా యుగ సంబంధమైన దేవత ఏం చేసిందంటే గుడ్డితనం కలుగు చేసింది. రెండోది ఏంటంటే రెండోది ఏంటంటే మొదట కళ్ళల్లో విషయం ఉంది. రెండోది ఎక్కడుందంటే పెదాల కింద ఉందండి, పెదాల్లో ఉందండి. పెదాలంటే నాలుగు కింద ఉంది. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనమమ్మ. వారు గొంతుగా తెరచిన సమాధి తమ నాలుకతో మోసము చేయుదురు, వారు పెదవుల కింద సర్ప విషము ఉన్నది. కనుక మనం ఏం చేస్తాం, పైకి చాలా చక్కగా మాట్లాడుతూ ఉంటాం. కనుక మనం ఎలా మాట్లాడుతున్నామో మన అంతరంగానికి తెలుసు. కానీ ఎదుటి వ్యక్తికి ఎంత ప్రేమగా మాట్లాడేశారు, ఎప్పుడు కనపడ్డా కూడా అనుకుంటాం మనం. అయితే వాడి నాలుగు కింద ఏముందంట, నాగుబాము విషయం ఉందంట. పైకి బాగానే ఉంటాడు, మాటలు ఏముందంట, విషం ఉందంట. కనుక మానవ నైజం అది. కనుక విషము అందులో నాలుగు కింద, పెదవుల కింద ఉందంట. అందుకని ఏమంటున్నాడంటే ఈయన, ఎవరైనా యెషయా ప్రవక్త, అపవిత్రమైన పెదవులు గలవారును అపవిత్రమైన జనుల మధ్య నివసించువారు. అపవిత్రమైన పెదవులు మనవి, లెగిస్తే బూతులు, అబద్ధాలు, కనుక రకరకాలైన సరస్వక్తులు. కనుక ఈ పెదవులు, నాలుక విషం ఉండటం వల్ల మన నోటికి ఏముండదంట, అద్దు అదుపు. అమ్మో వీడి నోటికి అద్దు అదుపుతో ఉండదండి, ఈ నోటికి అంటాం మనం. కనుక విషం ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే అతను ఏం మాట్లాడుతున్నాడో అతనికి తెలియదు అన్నమాట. కనుక ఆ నాలుకతో స్పర్శ ఉండదు, ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటుంది, మనకు రుచి తెలియదు. కనుక ఆ విధంగా మొట్టమొదటి కళ్ళల్లో విషయం ఉంది. రెండోది పెదవులలో నాలుగు కింద విషయం ఉంది. మూడోది ఏంటంటే కడుపులో విషయం ఉందంట. ఎందులో ఉంది, కడుపులో విషయం ఉంది. ఏబు చూడండి అమ్మ, ఏబు 20వ అధ్యాయం. పైకి మాత్రం అన్నా ఎంత మంచోడు అన్నా నువ్వు, అది ఎక్కడి నుంచి వస్తుంది, కడుపులో నుంచి వస్తుంది. నిన్ను చూస్తుంది నా భలే సంతోషం అయిందన్న, చాలా రోజులు అవుతుందని. ఏందన్న అట్ట అయిపోయావు, అది ఇదని మనం ఎంత చక్కగా మాట్లాడతాం, కానీ అది కడుపులో నుంచి వచ్చింది మాత్రం కాదే కాదు. ఎందుకు, కడుపులో ఏముంది, విషం ఉంది అన్నమాట. చూడండి 14వ వచనం. అయినను వారి కడుపులో వారి ఆహారము పులిసిపోవును, అది వారి లోపట నాగుపాము విషము. అంటే ఈ పులిసిపోయిన ఆహారం ఎట్టయిపోయిందంట, నాగుపాము విషం అయిపోయిందంట. ఇందాకేం చదువుకో, నాగుపాము సర్పము వంటి విషయం ఉంది అన్నాడు. ఎక్కడ, నాలుగు కింద. ఇప్పుడు ఏమనుంది, నాగుపాము. కనుక ఎవరైనా నాగుపాము నుంచి బాగానే ఉన్నావా, ఎక్కడి నుంచి వస్తున్నామని పలకరిస్తారా? దాన్ని చూస్తే చాలు ఉరుకులు పడుకుల మీద పరుగులు వెతుకుతా ఉంటారు. ఎందుకు, దానిలో విషం. ఎవరు కూడా దగ్గరికి రాలేరు, ఎవరు కూడా దానిలో నుండి విషయాన్ని తీసేయలేరు. కనుక నా జీవితంలో ఆ విషం ఉండి మనం ఏం చేసామంట, విషాన్ని వెదజల్లుతూ వచ్చాం అందరికి. కనుక విషయాన్ని కలిగి పైనుంచి తల నుంచి పాదం వరకు ఏముందంటే మనలో ఏమనుందంటే, యెషయాలో ఒక మాట ఉంది, ఏమనుందంటే అరికాలు నుంచి నడినెత్తి వరకు కొంచెమైనను స్పష్టత లేదు. కారణం ఏంటంటే తల నుంచి పాదం వరకు ఏముందంట, విషంతో నింపబడి ఉన్నాడు. కనుక మానవ జీవితం అది. ఆ దానిని బట్టి ఏమవుతున్నామంటే మనం నిత్య శిక్షకు అగ్నిగుండానికి మనం ఆహుతి అవుతుంది. అయితే అసమానమైన దేవుడు అతడు పొందిన దెబ్బల ద్వారా మనకేమిచ్చాడంట, స్వస్థత కలుగా చేసింది. యెషయా 53:5 రాసింది, మన కళ్ళల్లో, మన పెదవుల్లో, మన కడుపులో ఉన్న విషమంతా కూడా ఆయన విరుగుడు చేయటానికి మన కొరకు ఏం చేశాడంట, ఆ దేవాది దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు మానవుడుగా, శరీరధారిగా, రక్త మాంసంలో పాలువాడుగా, కనుక ఆ ఘోరమైన భయంకరమైనటువంటి ఆ శిక్షకు ఆయన తన్ను తాను ఏం చేశాడంట, అప్పగించుకున్నాడు. తన శరీరం అంతా గాయముల చేత నింపబడుతూ వచ్చింది.
రక్తం అంతా ధారలుగా ప్రవహింప చేస్తూ వచ్చింది. పక్కలో బల్లిన చేత గొడవ పడుతూ వచ్చాడు. తలకు ముళ్ళ కిరీటం పెట్టుకున్నాడు. కనుక ఎంతో భయంకరమైన కఠినమైన శిక్షకు అప్పగించుకున్నాడు. కారణం ఏంటంటే నీలో నుండి నాలో నుండి మనందరిలో నుండి ఉన్న విషయాన్ని ఏం చేయాలనుకున్నాడు? విరగొట్టాలనుకున్నాడు. కనుక ఆ దినాల వాము కాటు చేత వాళ్ళందరూ ఏమైపోతున్నారంటే చనిపోతా ఉన్నారు. చనిపోతా ఉండేటప్పుడు ఏం చెప్పాడంట? నిదానించి ఎవరైతే ఆ ఇత్తడి సర్పాన్ని చూస్తారో వాళ్ళంతా ఏమవుతారంట? బ్రతుకుతారు. కనుక నా జీవితంలో చచ్చిన నిన్ను నన్ను, మరణంలో ఉన్న నిన్ను నన్ను ఆయన ఏం చేశాడంటే జీవములోనికి నడిపించాడు. మట్టి దేహంలో మహిమైశ్వర్యాన్ని నింపాడు. మంటి ఘట్టం జిగట మందు లాంటి మనల్ని ఏం చేశాడంటే తిరిగి సమకూర్చాడు. ఈ గొప్ప ఆధిక్యత మనం పొందటానికి మనలో ఏ మంచితనం లేదు. మనం ఏమాత్రం మంచివారము కాదే కాదు. కనుక ఈ రీతిగా హృదయ అంతరంగాల్లో కనుక దేవుడు మనకు చేసిన మేలేంటో ఎరిగితే మనం ఏం చేస్తామంటే తప్పకుండా ప్రభువుని ఆరాధిస్తాం. కనుక ఈ రీతిగా మన జీవితంలో మొదటిలో ఎక్కడుంది? కళ్ళల్లో విషయం ఉంది. తర్వాత పెదవుల కింద నాలుగు కింద విషయం ఉంది. మూడోది ఎక్కడుంది? కడుపులో విషయం ఉంది. అయితే ఆ రోజున దృష్టాంతాలుగా కనుక ఎలీషా ఆ కొండలో ఏముంది? విషం ఉంది. ఆ విషయాన్ని ఏం చేశాడంట? గోధుమ ముద్దను తీసుకుని, గోధుమ పిండిని తీసుకుని ఆ కుండలో వేసినప్పుడు అదంతా ఏమైపోయిందంట? మధురముగా మార్చబడింది. అలాగే మానవ జీవితం, మానవ హృదయాన్ని కుండతో పోల్చాడు. అలాగే ఆ సమరయ స్త్రీ కూడా ఏం చేసిందంట? ఆ కుండని ఊరి వెలుపట వదిలేసింది. ఆయన నా కొరకు చేసిన కార్యాలను వచ్చి చూడండి అని చెబుతుంది. అదే గొప్ప ఆరాధన. నీ జీవితంలో ఆయన నీకు ఏం చేసాడు అని ఎరిగి నువ్వు ఆరాధించేదే ఆరాధన. ఒకప్పుడు నేను దొంగోడిని, ఒకప్పుడు నేను అబద్ధీకుణ్ణి, ఒకప్పుడు నేను చెడిపోయినోడిని, నిలువెల్లా నేను విషంతో నింపబడిన వాడిని, విషపు చూపులు, విషంతో కూడిన మాటలు, కడుపులో నుంచి వచ్చే విషం, అంతా ఈ కడుపులో ఉందిరా, ఎవడికి చెప్పడరా, కడుపు నిండా విషమేరా అని. కానీ ఇలాంటి నిన్ను నన్ను ప్రేమించి ఆయన ఏం చేశాడంట? తన బిడ్డలుగా తన సొత్తుగా చేశాడు. చూడండి ఇక్కడ చెబుతుంది, ఈయన నిజముగా లోకరక్షకుడు అని తెలుసుకుని నమ్ముతున్నాం అన్నాడు. అవేం చేసిందంటే నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ అన్నమాట. కనుక ఆ విధంగా 28వ వచనంలో ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళింది. కనుక నా జీవితంలో ఆయన మనలో చేసిన అద్భుతమైన ఆశ్చర్యకమైన కార్యాన్ని ఎరిగి మనం ఏం చేయాలి? ప్రభువుని ఆరాధిద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.